మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా కూడా ఒక్కోసారి డెసిషన్ మేకింగ్‌లో ఏ డెసిషన్ తీసుకోవాలో అనేసి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఇలాంటి కన్‌ఫ్యూజన్‌ని క్లియర్ చేసే ఈ వీడియో అన్నమాట. వెల్కమ్ టు భవానీ ట్రెండీ వ్లాగ్స్. నేను మీ భవానీ. ఈ వీడియోలో అన్ని సార్లు కూడా మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలన్న రూల్ లేదు. కానీ ఆ నిర్ణయం తీసుకోవడంలో కన్‌ఫ్యూజ్ అవ్వకుండా తీసుకోవాలి అని నేను అనుకుంటానన్నమాట. మైండ్‌లో ఒక ఆలోచన పుట్టి దాన్ని మన మనసు నమ్మితే దాన్ని ఖచ్చితంగా సాధించగలమండి. ఫస్ట్ మన మనసు నమ్మితేనే మన మీద మనకి నమ్మకం ఉంటేనే ఏదైనా మనం సాధించగలం అన్నమాట. పాస్ట్ ఏమి గొప్పగా లేదు. ఫ్యూచర్ బాగుంటుందని ఆశ వల్ల ప్రెజెంట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ఏది ఏమైనా సరే నేను ఇప్పుడు అది తప్పకుండా చేయగలను అని నమ్మితే ఖచ్చితంగా సాధించగలం. అది ఎలాంటి రంగంలో అయినా సరే, మన ఈవెన్ కుకింగ్‌లో అయినా, వంట చేస్తున్నాం, నేను ఇప్పుడు ఇది చెయ్యాలి అని అనుకుంటే తప్పకుండా మనల్ని మనం నమ్మితే గనక చేసుకుంటాము. డెఫినెట్‌గా చేసుకుంటాము. సరే ఇప్పుడు తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే అని పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఉంటే గనక మనం దాని మీద ఇంట్రెస్ట్ రాదు. దాన్ని చెయ్యాలన్న ఆశ కూడా రాదనమాట. సో ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటేనే మనకి రిలీఫ్‌గా ఉంటుంది. మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఎవరికైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. కానీ ఒకరి మీద డిపెండ్ అయితే గనక ఇక్కడ ఏమీ అవ్వదండి. ఎక్కడైనా సరే కానీ మన మీద మన నమ్మకం ఉంచుకొని మన మీదనే మనం డిపెండ్ అవ్వాలి. సెకండ్ పర్సన్, అదర్ పర్సన్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే అని అనుకుంటే గనక ఆ పనులు ఏమీ కావు. మన వల్ల కూడా అసలు ఏది కాదనుకోవాలి. అందుకే కొంచెం కాన్ఫిడెన్స్ తోటే ముందుకు వెళ్తే ఏదైనా సాధించగలమని నేను నమ్ముతాను అనమాట. ఏదైనా అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనం ఒక అడుగు వేస్తేనే అందులో రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేనైతే మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్ తోటి పొంగనాలు అనేది వేస్తున్నానండి. పొంగనాలకి సపరేట్గా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ దోశ బ్యాటర్ తోటే చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇందులో మల్టీ వెజిటబుల్స్ వేస్తున్నాను. క్యారెట్ తురిమి వేసాను, అలాగే ఆనియన్స్ వేసాను, అల్లం తురిమి వేసాను. ఇంకా మన దగ్గర ఎలాంటి వెజిటబుల్స్ ఉన్నా కానీ వేసేసుకోవచ్చు అనమాట. మార్నింగ్స్ మంచి ప్రోటీన్ ఫుడ్ తోటి స్టార్ట్ చేయాలి అంటారు. అలా మార్నింగ్ ప్రోటీన్తో స్టార్ట్ చేస్తే కనుక ఆ డే మొత్తం హెల్తీగా ఉంటారని నేను నమ్ముతాను అనమాట. అందుకే నేను హోమ్ మేడ్ పన్నీరే తీసుకున్నాను. హోమ్ మేడ్ పన్నీర్ని కూడా తురిమేసి అందులో వేసేసుకున్నాను అనమాట. సో వీటన్నిటిని కలిపేసుకొని మంచిగా గుంత పొంగనాల్లో నేను కోకోనట్ ఆయిల్ వాడుతున్నానండి. రీసెంట్గా నేను వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేశాను. ప్రాసెస్ ఒక 3 months నుంచి అయితే స్టార్ట్ చేశాను. మంచి డైట్, మంచి ఎక్సర్సైజ్, మంచి లైఫ్ స్టైల్లోకి నేను చేంజ్ అయ్యాను అనమాట. ఇంతకు ముందు కొంచెం స్టార్ట్ చేశాను, మిడిల్లో బ్రేక్స్ వచ్చాయి. సో ఆ బ్రేక్స్ అనేవి నాకు నచ్చలేదు. అందుకే కంపల్సరీగా స్టార్ట్ చేయాలి, కంటిన్యూ చేయాలి అని చెప్పి ఇంకా నేను వదలొద్దు, ఈ డైట్ని అండ్ మెయింటెనెన్స్ అసలు వదలొద్దు అని చెప్పి స్టార్ట్ చేసేసాను అనమాట. అందుకే మంచి హెల్దీ ఫుడ్ కూడా తీసుకుంటున్నాను. గొంతు పొంగనాలు అనేవి చాలా చాలా హెల్దీగా ఉంటాయి. దట్టు మనం మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్తో చేసుకున్నాం కాబట్టి ఇందులో జీలకర్ర తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇందులో ఇంకా మీకు కావాలంటే కొత్తిమీర, కరివేపాకు కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. దీనికి కాంబినేషన్గా అల్లం చట్నీతో తిన్నాను. నాకు పల్లీ చట్నీ ప్రతి దాంట్లో అంత నచ్చదండి. అల్లం చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ ఇలా చేసుకుంటాను అనమాట. ఏ విషయమైనా సరే మనకి మనమే చూసుకోవాలండి. మన లైఫ్లో మనకి మనం తప్ప బయట వాళ్ళు ఎవ్వరూ రారు. ఇది వాళ్ళు చేస్తారులే, అది వాళ్ళు చేసి పెడతారులే గనక అనుకుంటే గనక ఇక్కడ లైఫ్లో ఏమీ ఉండదు, పైకి రాలేము అనుకుంటా నేను. ఒకరి సపోర్ట్ లేకుండా మనంతటా మనము ఒక స్టెప్ ఎదిగాము అని అంటే అది మనం గర్వంగా చెప్పుకోదగ్గ విషయం అవుతుంది. అది హెల్త్ డెసిజన్ మేకింగ్ అయినా సరే, లేదంటే లైఫ్ డెసిజన్ మేకింగ్ అయినా సరే, ఏదైనా సరే మనకి మనమే చేసుకోవాలి, ఎవరు చేయరు అని అనుకోవాలి. సపోజ్ ఆడవాళ్ళే తీసుకోండి, 365 రోజులు ఇంట్లోనే ఉండి పని చేయాలి, అందరికి వండి పెట్టాలి. కానీ మనం ఎన్ని రోజులు చేసినా కానీ అలసిపోరు అని అందరు అనుకుంటారు. కానీ ఆడవాళ్ళు, లేడీస్ కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ అలసిపోతూ ఉంటారు. ఇది వాళ్ళు చేసి పెడితే బాగుండు, అది
కొంచెం హస్బెండ్ ఉంటే హస్బెండ్ కానీ మదర్ ఉంటే మదర్ కానీ చేసి పెడితే బాగుండు అని అనుకుంటారు. అది అలా అనుకోవడంలో తప్పేం లేదండి. ఎందుకంటే ఇంట్లో వర్క్స్ అనేవి హస్బెండ్ కి వైఫ్ కి ఇద్దరికి రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్నమాట. అది పిల్లల్ని పెంచడంలో అయినా సరే, లేదంటే పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ లో అయినా సరే, ఇంటి వర్క్స్ లో అయినా సరే, ఎందులో అయినా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చెయ్యి కలిస్తేనే ఆ ఫ్యామిలీ హెల్దీ ఫ్యామిలీ అండ్ హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది అనుకుంటాను నేను. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఏ పని చేయాలన్నా ఇప్పుడే ఈ క్షణమే ఈ నిమిషమే చేసేయండి. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని పోస్ట్పోన్ చేసామే అనుకోండి, అలా బద్ధకంగానే ఉండిపోతాం అనమాట. ఇప్పుడు చేయాల్సిన వర్క్ అంటే ఇప్పుడే కంప్లీట్ చేసేసుకోండి. లేడీస్ అనుకోండి, ఇప్పుడు ఈ కుకింగ్ చేసుకోవాలి, ఇది కట్ చేసుకోవాలి. సపోజ్ మధ్యాహ్నం నేను ఈవినింగ్ కర్రీ చేశాను అంటే మధ్యాహ్నమే కట్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను అనమాట. అలాగే రేపు చేయాల్సిన పనిని ఈ రోజు ఈవినింగే చేసుకొని పెట్టుకుంటే గనక మనకి రేపు మార్నింగ్స్ అనేవి చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా గడిచిపోతాయి అన్నమాట. ఇది ప్రాక్టికల్ గా అందరూ నాకు తెలిసినంత వరకు చాలా మంది ఫాలో అయ్యే టిప్స్ అన్నమాట. సో ఇమీడియట్ గా క్లీనింగ్ అనేది చేసుకుంటే కనుక నెక్స్ట్ మనకి ఎక్కువ పని అనేది ఉండదు, బర్డెన్ అనేది ఉండదు అనమాట. చెప్పాను కదండి నేను హెల్దీ డైట్ అనేది ఫాలో అవుతున్నానని. ఇక్కడైతే స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకోటి, ముందుగా మనం ఏం చేసినా కూడా ప్లానింగ్ అనేది ఉండాలి. ప్లాన్ ప్రకారమే మనం అది జరిగిపోవాలి అన్నట్టు ఫిక్స్ అయిపోవాలన్నమాట. అలానే లైఫ్ ని చాలా స్ట్రిక్ట్ గా చేసుకోకూడదండి. చాలా సరదాగా, హ్యాపీగా, అలాగే లైఫ్ లో ఇంపార్టెంట్ విషయాల్లో సీరియస్ గా ఉంటే ఆ లైఫ్ ఇంకా ఎలాంటి మలుపులు లేకుండా ఉంటుంది. ఎవరు ఏమన్నా సరే నేనైతే ముందు పట్టించుకోనండి అసలు. ఎందుకంటే ఎవరు ఏదైనా అంటున్నారు, అనుకుంటున్నారు అని అనుకుంటే మన లైఫ్ ని స్టక్ చేసుకున్నట్టే అనమాట. ఏది ఎలా జరగాలి అని అనుకుంటే అలా జరిగిపోతుంది. ఇలా నేను చెప్పినవి ఫాలో అవ్వండి. డల్ గా, కాన్ఫిడెంట్ లేకుండా ఉండే వాళ్ళని చాలా యాక్టివ్ గా, తమ మీద తాము కాన్ఫిడెంట్ గా ఉంటారు అనమాట. సో చాలా పర్ఫెక్ట్ గా తన లైఫ్ లో డెసిజన్ తీసుకోగలరు అనమాట. నా వరకు నేనైతే ఏదైనా డిసైడ్ అవ్వాలి అని అనుకుంటే నాకు నేనే 1కి 10 సార్లు ఆలోచించి డిసైడ్ అవుతాను. ఆ తర్వాతే వేరే వాళ్ళతో డెసిజన్ చెప్తాను అనమాట, షేర్ చేస్తాను. అలా అని ఎప్పుడు ఇలానే చేయాలన్న రూల్ లేదండి. ఒక్కోసారి సిచ్యువేషన్ ని బట్టి మారుతుంటాయి అనమాట. మనకు మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. అలాగైతేనే ఈ ప్రపంచంలో బతకగలం అనమాట. కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ పెరగాలి అని అంటే మెడిటేషన్, యోగా చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ట్రస్ట్ మీ, 15 to 20 minutes డైలీ యోగా అలవాటు చేసుకోవడం వల్ల మన లైఫ్లో కానీ ఒక రోజులో కానీ ఉండే మెంటల్ స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గిస్తుందండి. అంతేకాదు మనకి మనం కూడా ఎప్పుడూ టైం కేటాయించుకోవాలన్నమాట. ఇంట్లో ఆడవాళ్ళు హెల్తీగా, హ్యాపీగా ఉంటేనే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటాను. అదేవిధంగా మన పని మీదే ఎప్పుడు టైం కేటాయించుకోవాలండి. ఎప్పుడు కూడా దృష్టి అంతా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి అనే లైఫ్ సైకిల్ అనేది ఎప్పుడు లెర్నింగ్ ప్రాసెస్లోనే ఉంటుంది కదా. సో వాళ్ళు అది చేశారు, వీళ్ళు ఇది చేశారు అని చెప్పి బ్లైండ్గా ఎదుటి వాళ్ళని ఫాలో అయితే కనుక మనం ఒకరు కోల్పోయినట్టే ఉంటుంది అనమాట, లాస్ అయినట్టే ఉంటుంది. ఇన్స్పైరింగ్గా ఉంటే అవ్వచ్చు, ఫాలో అవ్వచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చెప్పిన కంటెంట్ మీకు ఇన్స్పైరింగ్గా అనిపిస్తే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ ఇచ్చే లైక్ నాకు మంచి మోటివేషన్గా ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.